Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, India's largest integrated energy company అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి 223 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు మొత్తం 223 పోస్టులు ఉంటే ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 22 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 40 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 39 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 24 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 223 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుగులో చదువుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లోనే ఈ పోస్టులకి వెంటనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ అనేది ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 1 సంవత్సరం క్వాలిఫికేషన్ తర్వాత అంటే వాళ్ళు ఆ యొక్క ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే దీనిని ఒక ఫిక్స్డ్ టర్మ్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు 3 సంవత్సరాల కాలానికి. తర్వాత మరో 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలానికి ప్రస్తుతం రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్టంగా 35 సంవత్సరాల ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 55,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా హెచ్ఆర్ఏ లేదా కంపెనీ అకాడమిషన్ అయితే ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ ఫెసిలిటీతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి ఎంపికైన వారికి వర్తిస్తాయి. మరి వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను, 223 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకి మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టడానికి అవకాశం అయితే లేదు. careers.ntpc.cov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులైతే 300 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అభ్యర్థులతో పాటుగా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయకుండా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ విధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 223 పోస్టులను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసి చదివి అర్హత, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి మీరు త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.